హలో ఫ్రెండ్స్, ఇప్పుడు 3 ప్రోమోలు వచ్చినాయి మనకి. 3 ప్రోమోల్లో కూడా డిఫరెంట్గా వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన టాస్క్లు ఏంటి, వీళ్ళకి కావాల్సిన ఫన్నీ ఏంటి, వాళ్ళు ఒకవేళ ఒక్క వేవ్లో ఉంటే జడ్జెస్ ఇంకొక కోణంలో వాళ్ళని క్వశ్చన్లు అడగటం, ఇట్లాగా మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని డిఫరెంట్గా ఎదురు తిరిగి మాట్లాడటం చూసాము. మరి అతను మాట్లాడా లేదా, అతని క్యారెక్టర్ అదేనా, మళ్ళీ జడ్జి ఒకవేళ అలా మాట్లాడితే జడ్జెస్ ఊరుకోరు కదా, జడ్జెస్ కూడా సీరియస్ అయ్యారు. అది మన ప్రోమోలో చూసాం. పూర్తిగా చూస్తే అయితే ఇంకొక కోణం ఏంటంటే అది కరెక్ట్ కాదేమో ఒక పక్క అనుకుంటే, ఇంకోటి ఏమనుకుంటాము, ఒకవేళ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు ఉంటారు కదా, మాట్లాడే ఉంటారు కాబట్టి ఆ టైప్ ఏమో అనుకోవచ్చు. ఆ పూర్తిగా మనం చూస్తే కానీ అదేంటనేది అర్థం కాదు. ప్రోమోలో చూసిందంతా కూడా కరెక్ట్ కాదని అనుకోవాల్సిందే, పూర్తిగా కరెక్ట్ కాదు అది. ఓకే, 3వ ప్రోమోలోకి వచ్చేటప్పటికి మనకు స్టార్టింగ్ ఏం చూపిస్తున్నారు, మెయిన్గా ముగ్గురు చూపించారు. అమ్మాయిని చూపించారు. ఆ అమ్మాయి మోడల్, కానీ ఆమె మోడల్గా నడుచుకుంటూ వచ్చింది. కానీ ఆమె మోడల్గా ఉంటే వీళ్ళకి కావాల్సిన కంటెంట్ ఎట్లా వస్తుంది? వాళ్ళని ఏం అడుగుతారు, మీరు షోకి ఎందుకు వస్తున్నారు, మీరు షోకి ఏ విధంగా ఉపయోగపడతారు, షో వల్ల మీకు లాభం ఏంటి అని కదా ఒక క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్లతో పాటు వీళ్ళకి కావాల్సిన గేమ్స్ కూడా పెడుతూ ఉంటారు. ఓకే, వాళ్ళు ఎందుకు వస్తున్నారో ఏం చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అమ్మాయి మోడల్ వచ్చింది, మోడల్ రాగానే మోడల్ వేలోనే నడుచుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ జడ్జెస్ ఏం అడిగారు, ఆ అమ్మాయి కూర్చొని రొయ్యలమ్మ రొయ్యలు కావాలా శ్రీముఖి అని అడుగుతుంది. అంటే ఆ టాస్క్ అంటే డిఫరెంట్ ఇచ్చారు. అమ్మాయి మోడల్ కాబట్టి ఒక చదువులేని అమ్మాయిలాగా ఒక రోడ్డు మీద కూర్చొని రొయ్యలు అమ్మేవాళ్ళు ఎలా ఉంటుంది అనేది ఆ అమ్మాయికి ఒక టాస్క్ ఇచ్చి చేయించినట్టున్నారు. అమ్మాయి అలాగే కూర్చొని రొయ్యలు అమ్ముతుంది, శ్రీముఖి కావాలని అడుగుతుంది. బాగానే ఉంది. అమ్మాయి వరకు పక్కన పెడితే నెక్స్ట్ ఎవరు వచ్చారు, కేతమ్మ వచ్చింది. కేతమ్మ రావడంతో హైదరాబాద్ తెలంగాణ స్టైల్లో బోనం ఎత్తుకొని మంచిగా డ్యాన్స్ చేస్తూ చాలా హుషారుగా వచ్చింది. రావడంతో మిమ్మల్ని అందరూ చూసడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం బాగుంది. నా చిన్న బిడ్డ మా భర్తను చూసుకుంటుంది, మా భర్తకు పక్షాలు తోసిందని సెంటిమెంట్గా బాధగా చెప్పింది. దానికి అభిజిత్ రియాక్షన్ కూడా, అభిజిత్ అయితే ఈసారి మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే స్టార్టింగ్లో ఏమన్నాడు ఫస్ట్ ప్రోమోలో. అసలు ఇంకో విషయం మీకు అర్థమవుతుంది ఏంటంటే, మనం చూసిన ఫస్ట్ ప్రోమో అది సెకండ్ది. అసలు సెకండ్ ప్రోమో సెకండ్ ప్రోమోకి వేసారు. ఎందుకంటే స్టార్టింగే సప్పగా ఇస్తే ఆడియన్స్కి ఊపే ఉంటుంది. ఏదైనా కంటెంట్ లాగా ఏదైనా కొట్లాట క్రియేట్ చేస్తేనే కదా అమ్మో ఇది భలే ఉందని ఆడియన్స్ ముందుకెళ్ళి చూసేది. అందుకని రిలీజ్ చేయాల్సిన మాస్క్ మ్యాన్ ప్రోమోని ఫస్ట్ రిలీజ్ చేశారు. సెకండ్ రిలీజ్ చేశారు. ఓకే, ఇది బాగున్నంతవరకు. స్టార్టింగ్లో అభిజిత్ ఒక మాట అన్నాడు, నేను కంటెస్టెంట్గానే వచ్చాను ఇక్కడికి, తర్వాత ఇలాంటి కంటెస్టెంట్ ఉండడు అన్నట్టు పేరు తెచ్చుకున్నాను, కానీ నేను ఇప్పుడు ఇంకొక కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయడానికి వచ్చానంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. మంచి మాట అన్నాడు, బాగా చాలా మెచ్యూర్డ్గా అన్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా తన మెచ్యూరితనం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కేతమ్మని చూసి ఏమన్నాడు, అమ్మ మీ లైఫ్లో చూసినంత మేము సగం కూడా చూసి ఉండం కాబట్టి మీరు బాగా ఆడుతున్నారు అని మాటలు చెప్పారు. ఆమె ఏమంటుంది, నేను బాగా ఆడతాను, ఇచ్చి చూడండి, మీరు 10 మంది లాగితే నేను ఒక్కదాని లాగుతాను అంటుంది. బాగానే ఉంది. కానీ ఇక్కడ అందరూ సెలెక్ట్ చేశారు, ముగ్గురు కూడా. ఆమె బాధకు కానీ ఏజ్కి కానీ సెలెక్ట్ చేశారు. కానీ ఇక్కడ ఆమెకు ఒక మైనస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ అయ్యింది. సెలెక్ట్ చేశారు, షోలోకి వెళ్తుంది, 50 మెంబర్స్లోకి వెళ్తుంది, సెలెక్ట్ అవుతుంది. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఒకవేళ వెళ్ళింది అనుకో, సెలెక్ట్ అయింది అనుకో, మైనస్లు ఏముంటాయి, ఇక్కడ వరకు ప్లస్ బాగానే ఉంది. మైనస్ ఏముంటుంది, పెద్ద ఆవిడ షోలోకి వెళ్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గేమ్ ఇచ్చింది, వాళ్ళు ఏం రాస్తారు, బుక్కులు ఎట్టిస్తారు, బుక్లో చదువుకోవాలి. ఆ బుక్లో చదివేది చదువుకున్న వాళ్ళకే 10 సార్లు చదివితే కానీ అది అర్థం కావట్లేదు వాళ్ళకి. అప్పటికి కూడా మళ్ళీ బిగ్ బాస్ మధ్యలో హెచ్చరిస్తూనే ఉంటాడు, ఇలాగ చెప్తూనే ఉంటాడు. అలా చెప్తేనే వాళ్ళకి బుర్రలకు ఎక్కట్లేదు చదువుకున్న వాళ్ళకి, అంత సెలబ్రిటీలకి. మరి పెద్ద ఆవిడ చదువుకోలేదు, పక్కా తెలంగాణ యాసలో ఉంటుంది. మరి అక్కడ ఆ గేమ్ ఎలా అర్థం చేసుకుంటుంది? ఒకవేళ అర్థం చేసుకున్నా ఏదో కొద్దిగా వీళ్ళని అడిగితే చెప్తారు, అర్థం చేసుకుంటుంది. తర్వాత వీళ్ళతో గేమ్ ఆడేటప్పుడు ఫస్ట్ గేమ్ అర్థం కాక ఆడలేదనుకో, ఆ బ్యాచ్లో ఏం చేస్తారు వీళ్ళు, ఆ పెద్ద అవ్వకి గేమ్ అర్థం కావట్లేదు, ఆ వద్దులని పక్కన పెట్టేస్తారు. అంతే కదా జరిగేది. ఇప్పుడు చెప్పడం ఒక ఎత్తు అయితే వాళ్ళు గేమ్ ప్లాన్ చేసుకునే ఆలోచనలో ఉంటారు, కానీ చెప్తూ కూర్చోరు కదా వాళ్ళు, టైం అంత ఉండదు కదా. ఈ చెప్పే ప్రాసెస్లో వాళ్ళు ఏం చేస్తారు, అరే ఎందుకులే అవ్వ నువ్వు వాడు కూర్చో మేము ఆడతామని వాళ్ళు ఆడుతుంటారు, పక్కన కూర్చోబెట్టారు. మేము ఇప్పుడు ఆడేది ఎప్పుడు,
ప్రేక్షకుల మన్నలను గెలుచుకునేది ఎప్పుడు? సరే కూర్చోబెట్టారనుకో, ప్రేక్షకులు ఏమనుకుంటారు, అరే పెద్దావిడ కదా చదువులేదు కానీ సింపతి గెయిన్ అవుద్దా అంటే కొంతవరకు అవుద్ది. ఇప్పుడు చూసే ప్రేక్షకులందరూ కూడా సింపతి మీదే చూసేవాళ్ళు ఉండరు, గేమ్ని చూసేవాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా గేమ్ చూస్తారు. వాడి బాడీ లాంగ్వేజ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అన్ని విధాలు పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తారు. అయితే కొంతమంది ఏం చేస్తారు, పెద్దావిడ గంగావని ఎలాగ పెద్దావిడ ఆట ఆడకపోయినా కానీ ఆమె ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, ఆమె బాగా బయటికి వెళ్ళింది తప్పితే ఆమెకు ఫాలోయింగ్ బాగుంది, ఓట్లు కూడా బాగా పడ్డాయి. మరి ఈమెకు కూడా సింపతి గెయిన్లో వస్తుందా అంటే వస్తుంది. కొంతమంది మరి గేమ్ చూడకపోతే ఆ ఓట్లు అయిన వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఖచ్చితంగా 15 మందిలో చాలా పర్ఫెక్ట్గా జరుగుద్ది, 5గురిని సెలెక్ట్ చేయటం చాలా క్రిటికల్గా జరుగుద్ది. అయితే ఆడియన్స్ చేతుల్లో ఉంటేనేమో ఏదో సింపతి తోటి కొన్ని ఓట్లు అయితే ఖచ్చితంగా పడతాయి. మరి గేమ్ ఆడలేదనుకో, ఒకవేళ వాళ్ళ చేతిలోనే పెట్టారనుకో, ఎవరిని పంపిద్దామంటే అరే పెద్ద కేతమ్మ అవ్వ ఆడలేకపోతుంది, పంపించేద్దామండి, ఏమైనా చెప్పడానికి కూడా అర్థం కావట్లేదు అవ్వకి అనే ప్రాసెస్ ఉంటుంది కదా. ఒకవేళ ఆమె ఏదైనా మైనస్లు ఉన్నా కానీ వీళ్ళు ఆమె కంటే చిన్నవాళ్ళు కదా ఉండేవాళ్ళు అందరూ కూడా, అవ్వ నీ దగ్గర మైనస్ చెప్పడానికి భయపడతారు. పెద్ద ఆవిడ కాబట్టి, అంటే చెప్తే ఏమవుద్దో బయటికి, చెప్తే బయట ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, అరే చూసావా పెద్ద ఆవిడని ఎంత ఎదురు మాట్లాడుతున్నారు, పెద్దవాడిని అలా మాట్లాడారేంటి అన్న ఫీలింగ్స్ తోటి మనం బ్యాడ్ అయిపోతామేమో బయట అనే ఫీలింగ్స్ తోటి చెప్పకుండా ఉండొచ్చు, ఆగిపోతారు కూడా. నెక్స్ట్ కొంతమంది ఆమెకి సింపతి గెయిన్ తోటి ఆమె కొంగు పుట్టుకొని ముందుకెళ్ళడానికి, ఈమె ద్వారా కొన్ని నోట్లు పొందడానికి సింపతిలాగా ఉండేవాళ్ళు, ఆమెకు భజన చేసుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు, ఆ విధమైన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇది మైనస్ అవుద్దాం, ఖచ్చితంగా మైనస్ అవుద్ది. అక్కడ ప్లస్లో వాళ్ళు ప్రమోషన్ 3 గ్రీన్ ఇచ్చి పంపించినా ఇక్కడ గేమ్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంత మైనస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎవరు వచ్చారు, మన ప్రసన్న కుమార్ వచ్చారు. ప్రసన్న కుమారు నిలబడటమే కష్టమైన పర్సను, చాలా అవార్డులు గెలుచుకున్నారు, బైక్ రైడరు, చాలా జావలిన్ ఫైటర్ అంటే అన్నీ చేశాడంట. దానికి చెప్పగానే మన నవదీప్ ఏమన్నాడు, మీరు ఆఫ్టరా బిఫోర్ అంటే కాలు ఇలా అయిన తర్వాత ఆడారా అవ్వకముందు ఆడారంటే ఇలా అయిన తర్వాతే అన్నీ ఆడానండి అంటున్నాడు. బాగానే ఉంది, పుషప్లు చేశాడు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమవుద్దంటే మనకి ఇతనికి ఇక్కడ వరకు కూడా నిన్ను సెలెక్ట్ చేయకపోతే, మాకు బయట ప్రపంచాన్ని నిన్ను పరిచయం చేయకపోతే మేము ఎందుకు ఇక్కడ అని సెలెక్ట్ చేశారు అందరు కలిసి, ముగ్గురు సెలెక్ట్ చేశారు. ఓకే సెలెక్ట్ చేశారు, బాగానే ఉంది. ఇక్కడ ప్లస్సే ఎందుకు, అతని ఎఫోర్ట్లు కానీ అతను కొంతమందికి ఇన్స్పిరేషన్ కూడా, కాలు అలా పెట్టుకొని ఇన్ని అవార్డులు గెలుచుకొని బైక్ రైడింగ్ కానీ జావలిన్ కానీ ఇంత యూట్యూబ్ మంచిగా ఫాలోయింగ్ ఉంది, సినిమాలు చేస్తున్నాడు, ఇంత ఉండ వ్యక్తి మరి ఇక్కడ వరకు అయితే ప్లస్సే ఉంది. మరి మైనస్ ఎక్కడొచ్చిద్దయ్యా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత సరే గేమ్ ఆడుతూ ఉంటారు చాలాసేపు. ఇప్పుడు గేమ్లోకి వెళ్ళిన తర్వాత ఆడున్న పర్సన్ బట్టి అక్కడ బిగ్ బాస్ ఆ టీం వాళ్ళు గేమ్ డిసైడ్ చేస్తూ ఉంటారు. అంటే పర్సన్ నిలబడి, ఇప్పుడు మన రోహిణి వాళ్ళు ఉన్నారు, పార్ట్ గేమ్ పెట్టారు, బ్యాలెన్సింగ్ గేమ్. రోహిణికి కాళ్ళల్లో రాడ్స్ ఉన్నాయి, పాప చాలా ఇబ్బంది పడింది, చాలా కష్టపడింది. అటువంటి సిచ్యువేషన్, అటువంటి గేములు ఇస్తే ప్రసన్న కుమార్ ఆడగలరా, బ్యాలెన్స్ చేయగలరా అంటే మన 2 కాళ్ళు ఉన్న వాళ్ళమే అంత బ్యాలెన్స్గా చేయలేకపోయారు. అక్కడ ముగ్గురు, తేజ కానీ అక్కడ రోహిణి కానీ ఇంకొకళ్ళు ఎవరు, మరి వాళ్ళంతా బ్యాలెన్స్ అయిపోయారు కదా. మరి ప్రసన్న కుమార్ చేయగలడా, అంత బ్యాలెన్సింగ్ ఆ కాళ్ళ మీద చేయగలడా లేదనేది, ఒకవేళ చేయగలడంటే మాత్రం కామెంట్ చేయండి, నాకు చేయగలడా లేదనేమో 2 చేయకపోతే కామెంట్ చేయండి, చేయగలడన్నా కామెంట్ చేయండి. ఓకే, ఒకవేళ తన విల్ పవర్ని బట్టి కొంతవరకు బ్యాలెన్స్ చేసినా ఎఫర్ట్ అంతా కాళ్ళ మీద ఉంటుంది కాబట్టి చేయకపోవచ్చు. తర్వాత ఆ గ్రూపులో అయితే ఏదో కొంత ఆడగలడు. ఒకవేళ ఇంకో గేమ్ ఇలా బ్యాలెన్సింగ్ గేమ్లో పెట్టినప్పుడు మైనస్ అయిందనుకో, మిగతా వాళ్ళు ఏమంటారు, అరే నిలబడే గేమ్లు ప్రసన్నకి యుద్ర బ్యాలెన్సింగ్ చేయలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు అని పక్కన పెట్టేస్తే ఛాన్స్ ఉంది, అక్కడ మైనసే కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇద్దరికే పడింది అనుకోండి, ప్రసన్న కుమార్కి వేరే వాళ్ళకే గేమ్ పడింది అనుకోండి, వాళ్ళిద్దరూ ఎదుటి వ్యక్తి 2 కాళ్ళతో ఉండి మంచి గేమ్ ఆడేవాడు అనుకో, మరి ఇతనికి కూడా ఆ కాళ్ళ మీద నిలబడే గేమే ఇచ్చాడు అనుకో సపోర్ట్గా, మరి అప్పుడు ప్రసన్నకి మైనసే కదా. అది అన్నీ కూడా నిలబడకుండా చేసే గేమ్లు ఉండవు కదా, పాకుతూ కూర్చునే గేమ్లు ఉండవు కదా, అక్కడ నిలబడే గేమ్లు, పరిగెత్తే గేమ్లు అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు బైక్ రైడ్ అంటే బైక్ మీద కూర్చొని వెళ్ళాడు, ఇక్కడ పరిగెత్తాలి, లాక్కుంటారు, మనం చూస్తుంటాం కదా ఎన్ని గేమ్లు బిగ్ బాస్లో. వీటిల్లో కొంత మైనస్ అయితే ప్రసన్న కుమార్కు ఉంటుంది, కేతమ్మకు మైనస్ ఉంటుంది. ఇప్పుడు ప్లస్ పరంగా వాళ్ళు ముఖమ్మడిగా గ్రీన్ ఇచ్చారు, గెలిచినట్టే. కానీ
మైనస్లు అయితే షోలోకి వెళ్ళినాక ఉంటాయి కదా, మరి ఆ మైనస్లు మరి వాళ్ళు ఎట్లా ఇది చేసుకుంటారనేది మనం షోలో చూడాల్సి ఉంటుంది. కానీ బిగ్ బాస్ ప్లానింగ్ అయితే మాత్రం చాలా ఉంది. ఎందుకంటే ఈ అగ్ని పరీక్ష ద్వారా ఏదో హైప్ తీసుకొచ్చి బిగ్ బాస్ అమ్మో బీబీ చాలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది అనేది హైప్ తీసుకురావడానికి ఈ అగ్ని పరీక్ష మాత్రం చాలా పైకెత్తి ప్రోమోల్లో ఉండలేని మొత్తం అన్నీ తీసుకొచ్చి సెంటిమెంట్లు, కోపాలు, తాపాలు, తర్వాత హార్ట్ టచింగ్లు, ఇన్స్పిరేషన్లు అన్నీ తీసుకొచ్చి పెట్టారు. బాగానే ఉంది. మరి అగ్ని పరీక్ష షో చాలా హైప్ తెస్తుంది కాబట్టి షో లోపలికి వెళ్ళి చూస్తే కానీ జడ్జెస్ ఎలా సెలెక్ట్ చేశారు, ఎవరిని సెలెక్ట్ చేశారు, వాళ్ళు ఎలా ఉన్నారన్నది మనం 22 అంటే ఈ నైట్ 12 గంటల తర్వాత 22 వస్తుంది కాబట్టి స్టార్ట్ అవుద్ది షో జియో హాట్స్టార్లో. ఓకే ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు? ప్రసన్నకి, కేతమ్మకి మైనస్లు ఇవి కలిసి వస్తాయా? మరి లేదు మైనస్లు ఉండవండి, మరి ఫిజికల్గా మంచిగానే ఆడగలుగుతారు వీళ్ళు అనుకుంటే మీరు కామెంట్ చేయండి. వీళ్ళల్లో ఈ 15 మనం చూసిన వాళ్ళల్లో కూడా నేను ఇంతకుముందు షార్ట్లో కూడా పెట్టాను 15 మంది. ఈ 15 మందిలో ఎవరు 5 బీబీ9 సెలెక్ట్ అయితే బాగుండేది కూడా నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.